ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మరొక నూతన దినంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎక్కువ జావున మీతో మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప సహవాసం కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. విపక్షంగా నిలబడబోయేటువంటి మా దైవజనుల్ని మీ ఆత్మాభిషేకంతో మరొకసారి నింపి బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితాలకు మీరు అనుగ్రహిస్తున్నటువంటి బలము, శక్తి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, తండ్రి, సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. ఆ రీతిగా ప్రభువా, చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతటికి కావలసినటువంటి గొప్ప శక్తి, బలము, దేవా, ఆత్మీయత, దేవా, మీ ఆత్మ నడిపింపు, మీ సన్నిధి యొక్క సహవాసం, దేవా, సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ముందున సమయం అంతటినీ మా కొరకు దీవించండి. యేసయ్య సర్వశక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమెన్. 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతిని చాటు నివసించేవాడే, సర్వశక్తిని నేడును విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను, నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమెన్. సమయంలో మనం దేవుని వాక్యం విందాం పిల్లరా. ప్రైజ్ ద లార్డ్. అనుదిన వాక్య ధ్యానము అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ప్రతిదినము వినిపింపబడుతున్న దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ఆశీర్వదింపబడుతున్న ప్రభు బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటిగా సామెతల గ్రంథంలో నుంచి ఒక వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 24వ వచనం, అలాగే 26వ వచనం కూడా చదువుకుందాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. అలాగే 26వ వచనం, చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీ కృపాసనాన్ని సమీపించే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. వేకునే మీ మెల్లనైన స్వరాన్ని వినాలనే ఆశతో మీ సన్నిధికి చేరి ఉండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా, మా ప్రాణములను తృప్తిపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. మీ వాక్యము ద్వారా మా ప్రాణములను తెప్పరిల్ల చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. నూతనమైన శక్తితో, నూతనమైన ఆత్మ బలముతో మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ వాక్యమును వింటున్న మీ బిడ్డలందరినీ మీరు ప్రత్యేకమైన రీతిలో దర్శించి దీవించి మీరే మహిమను పొందమని ఈ సమయం అంతటినీ మీ అధికారమునకు అప్పగించుకుంటూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సొలొమోను రాసిన సామెతల గ్రంథంలో నుంచి కొన్ని భాగాలను మనం ఈ దినాల్లో ధ్యానం చేస్తున్నాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనంలో మరి 4 జీవులను గూర్చి వ్రాయబడిన ఆ ఒక కామన్ స్టేట్మెంట్ని నిన్నటి దినం జ్ఞాపకం చేసుకున్నాం. భూమి మీద చిన్నవి 4 కలవు,
అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. లిటిల్ క్రీచర్స్, 4 things which are little on this earth, but they are exceedingly wise. భూమి మీద చిన్నవైన జీవులు 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. నిన్నటి దినాన మరి ఈ యొక్క బలము లేని జీవులైన చీమలను గురించి మనం కొంత సమయం ధ్యానం చేశాం. ఈ చీమలు చిన్న జీవులు, లిటిల్ క్రీచర్స్. అయితే వాటి యొక్క జ్ఞానం ఏంటంటే, వాటి యొక్క గొప్పతనం ఏంటంటే, రానున్న చలికాలం కొరకు, వర్షాకాలం కొరకు, వేసవి కాలంలోనే తమ ఆహారాన్ని సిద్ధపరచుకున్నవి, కోతకాలంలో తమ కొరకు ఆహారాన్ని మరి కూర్చుకున్నట్లుగా మనం నిన్నటి దిన ధ్యానం చేసాం. ఈ ఉదయకాల సమయంలో మరి చిన్న కుందేళ్ళు, వీటిని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. క్రీచర్స్ ఆఫ్ లిటిల్ పవర్, కొంచెమే శక్తి వాటికి ఉంది, కొంచెమే బలం ఉంది వాటికి, లేదా దే ఆర్ నాట్ పవర్ఫుల్, లేక దే ఆర్ నాట్ టూ స్ట్రాంగ్. బలమైన శక్తి కలిగిన జీవులైతే కాదు. అయినను దే మేక్ దేర్ హౌసెస్ ఇన్ ద రాక్స్. ఈ బలము లేని జీవులు, ఈ చిన్న కుందేళ్ళు, అవి తమ యొక్క నివాసములను ఆ రాళ్లలో, బండలలో ఏర్పరచుకుంటున్నాయంట. దే మేక్ దేర్ హోమ్స్ అమాంగ్ ద రాకీ క్లిఫ్స్. మరి చీలిన బండలలో, ఆ పేటు బీటలలో తమ నివాసములను ఏర్పరచుకుంటున్నాయి. దే మేక్ దేర్ హౌసెస్ ఇన్ ద క్రాక్స్. రాళ్లలో ఏర్పడిన ఆ యొక్క కోతలలో, ఆ యొక్క క్రాక్స్లో ఇవి పోయి తమ గృహాలను, తమ నివాసాలను ఏర్పరచుకుంటున్నా అంట. కాబట్టి మనం చెప్పుకోవాలంటే ఈ యొక్క చిన్న కుందేళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటంటే, వాటి యొక్క నివాసాన్ని గురించి అవి ఆలోచన చేస్తున్నాయి. వాటి యొక్క మరి సెక్యూరిటీని గురించి అవి ఆలోచన చేస్తున్నాయి. వాటి యొక్క భద్రతను గురించి ఆలోచించే జ్ఞానం చిట్టి కుందేళ్లకు, చిన్న కుందేళ్లకు ఉన్నట్లుగా మనం ఉదయకాలం గమనించవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ చిన్న కుందేళ్ళు అని రాయబడినవి, ఇంగ్లీష్లో కోనీస్ అని రాయబడి, వాటి యొక్క సైంటిఫిక్ నేము రాక్ హైరాక్స్. రాళ్లల్లో ఉండే, రాళ్లను తమ నివాసాలుగా, బండలను తమ నివాసములుగా చేసుకున్న కోనీస్ లేక చిట్టి కుందేళ్ళు. ఈ చిట్టి కుందేళ్లను గురించి మనం ఈ సమయంలో ఆలోచన చేయబోతున్నాం. వీటి గురించి ఇంకొక వాక్యం కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో దొరుకుతుంది. అది 104వ కీర్తన 18వ వచనం. 104వ కీర్తన 18వ వచనంలో, గొప్ప కొండలు కొండ మేకలకు ఉనికి పట్టు, కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు. కుందేళ్లకు, ఈ చిన్ని కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు. బండలను వాటి యొక్క ఆశ్రయ స్థానాలుగా చేసుకున్నాయి. ఇంకో మాటలో చెప్పాలంటే, ఈ కుందేళ్ళు బండలలో లేక బండ సందులలో దాక్కుంటాయి. అంటే వాటి యొక్క భద్రత కొరకు ఎక్కడ దాక్కోవాలో చక్కగా నిర్ణయించుకోగలిగిన జీవులు ఈ జీవులు, అవి చిన్న కుందేళ్ళు. కనుక ఈ ఉదయకాలం మనం ఆలోచించబోతున్న విషయం ఏంటంటే, మన ఆశ్రయము ఎక్కడ, మన దాగుచోటు ఎక్కడ, మన నివాస స్థలము ఎక్కడ, దేనిని ఎవరిని మన ఆశ్రయంగా, మన దాగుచోటుగా, మన కోటగా, కొండగా చేసుకున్నామో, ఈ యొక్క చిన్న కుందేళ్లను గురించి ఆలోచిస్తూ ఉండగా మనం కూడా మన పక్షంగా, మన తరపున మనం ఆలోచించుకుంటూ రావాల్సిన వారంగా ఉన్నాము. ఈ చిన్ని కుందేళ్ళు లేకపోతే ఈ యొక్క కోనీస్ను గురించి మరి లేవీ కాండంలో కూడా మనకు ఒక వచనం దొరుకుతుంది. చూద్దాం, చూడండి. లేవీ కాండంలో 11వ అధ్యాయం 5-6 వచనాలు. 11వ అధ్యాయం 5-6 వచనాలలో మరి పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు, పవిత్రమైన పక్షులు, అపవిత్రమైన పక్షులేవి, వీటన్నిటినీ దేవుడు మోషే, అహరోనుల ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియపరుస్తూ వివరిస్తూ వచ్చారు. అందులో ఈ పొట్టి కుందేళ్లను గూర్చి లేక ఈ చిన్న కుందేళ్లను గూర్చి ఏం రాయబడిందో చూద్దాం. 11వ అధ్యాయం 5వ వచనం. పొట్టి కుందేలు నెమరు వేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేళ్ళు, చిన్న కుందేళ్ళు, కోనీసు, అవి మీకు అపవిత్రము. అవి నెమరు వేస్తాయి కానీ వాటికి 2 డెక్కలు లేవు కాబట్టి. తర్వాత మాట 6వ వచనం.
కుందేలు నెమరువేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రం. కాబట్టి ఈ జాతి కుందేళ్ల జాతి, అవి చిన్న కుందేళ్ళు కావచ్చు, అవి కుందేళ్ళు కావచ్చు, పొట్టి కుందేళ్ళు కావచ్చు, అందులో ఏ స్పీషీస్కి చెందిన కుందేళ్ళు అయినా కానివ్వండి, వాటిని దేవుడు అపవిత్రమైన జంతువులుగా ప్రకటించాడు. ఇవి మీరు నా సన్నిధిలోనికి తీసుకురావడానికి వీల్లేదు, వీటిని మీరు నాకు అర్పణలుగా తీసుకురావడానికి వీల్లేదని అపవిత్రమైన జంతువుల కింద ఈ యొక్క కుందేళ్లను మరి ఉంచినట్లుగా మనం చూస్తాం. ఈరోజు ఈ చిట్టి కుందేళ్ళు, ఈ పొట్టి కుందేళ్ళు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, మన దాగుచోటు, మన ఆశ్రయ స్థానం, లేక మనం ఎవరిని నివాసంగా, మనం ఎక్కడ నివాసం ఉంటున్నామో, మన నివాస స్థలాన్ని గూర్చిన సంపూర్ణమైన అవగాహన కలిగిన వారంగా మనం జీవించడం చాలా అవసరం. అపవిత్రమైన కుందేళ్ళు చాలా చిన్న చిన్న జీవులు, వాటికి ఎక్కడ దాక్కోవాలో, ఎక్కడ నివసించాలో అర్థం చేసుకున్నాయి, ఆలోచించినాయి, నిర్ణయించుకున్నాయి. పేటు సందులలో నివాసములు కల్పించుకున్నాయి. బండ సందులను తమ యొక్క ఆశ్రయ స్థానాలుగా చేసుకున్నాయి. ప్రియమైన వారలారా, ఉదయకాలం ఈ యొక్క చిన్న కుందేళ్ల ద్వారా మనం ఎవరిని ఆశ్రయంగా చేసుకున్నాం? ఎవరు మన ఆశ్రయం, ఎవరు మన కోట, ఎవరు మన కొండ, ఎవరు మన దాగుచోటో మనం ఆలోచిస్తూ రావాల్సిన వారంగా ఉన్నాం. 91వ కీర్తనలో మరి భక్తుడు తాను ఎవరిని ఆశ్రయిస్తున్నాడో, లేక ఎవరిని తనకు ఆశ్రయంగా చేసుకున్నాడో చాలా స్పష్టంగా 91వ కీర్తనలో రాయబడింది. 91వ కీర్తన 2వ వచనంలో ఉంటుంది, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుతున్నాను. హీఈస్ మై రెఫ్యూజ్. ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా దాగుచోటు, ఆయన నా ఆశ్రయ స్థానము, ఆయనలో నేను నివసిస్తున్నానని చెప్పి భక్తుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా తిరిగి 9వ వచనంలో యెహోవా నీవే నా 4వ వచనంలో కూడా చెప్తున్నాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము. మహోన్నతుని రెక్కల చాటున, దేవుని యొక్క దక్షిణ బాహువు కింద దాగి ఉండడం, నివసించడం మించిన ఆశ్రయం మరొకటి లేదు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము. దేవుని మన ఆశ్రయంగా చేసుకోవాలి. ఈ చిట్టి కుందేళ్ళు బండలను పేటు సందులలో తమ నివాస స్థలాలను పేటు బీటల యందు నివాసాలు ఏర్పరచుకునేవి. ఈరోజు మనం యేసు ప్రభువును మన ఆశ్రయంగా చేసుకున్నామా? దేవుడు మన ఆశ్రయంగా ఉన్నాడా? ఇక్కడ భక్తుడు అంటున్నాడు తిరిగి 9వ వచనంలో, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసు. హీఈస్ మై రెఫ్యూజ్. ఆయన నా ఆశ్రయము, ఆయన నా నివాస స్థలము. ఎలాగూ ఈ యొక్క చిన్న కుందేళ్ళు పేటు సందులలో మరి నివసిస్తున్నాయో, నివాసాలను ఏర్పాటు చేసుకున్నాయో, బండ సందులను తమ ఆశ్రయ స్థానంగా చేసుకున్నారో, ఇక్కడ భక్తుడు అంటున్నాడు, యెహోవా నీవే నా ఆశ్రయమని మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకున్నాడు. హీఈస్ అవర్ హైడింగ్ ప్లేస్, హీఈస్ అవర్ లివింగ్ ప్లేస్. ఆయన మన రెఫ్యూజ్, ఆయన మన ఆశ్రయం అని మనం చెప్పగలమా? కుందేళ్ళు బండలను ఆశ్రయించింది. చాలా సున్నితమైన కుందేళ్ళు, సున్నితమైన జీవులు అవి, చాలా డెలికేట్ క్రీచర్స్ అవి, చాలా తేలిగ్గా చనిపోతాయి. ఒక గట్టి శబ్దం వినపడినా, ఒక పెద్ద శబ్దం వినపడినా, కొంచెం మనం వాటిని పెంచుకుంటూ ఉంటాం కదా కుందేళ్లను, కొంచెం ఎత్తైన స్థలం నుంచి కింద పడేసినా కానీ చాలా వెంటనే ప్రాణాలు పోవు. సున్నితమైన జీవులు, చిన్న జీవులు, బలము లేని జీవులు, అయితే వాటి యొక్క ప్రొటెక్షన్ గురించి, వాటి యొక్క షెల్టర్ను గురించి ఒక రైట్ డెసిషన్ చేయగలిగినవి. ఆ నిర్ణయం చేయడానికి వాటికి జ్ఞానము దేవుడు అనుగ్రహించాడు. ఇదే కాలం మనకుందా జ్ఞానం? ఎవరిని మనం ఆశ్రయంగా చేసుకున్నాం? ఎవరిని మనం దాగుచోటుగా చేసుకున్నాం? చాలాసార్లు మన బంధువులు ఎవరైనా ఆర్థికంగా మంచి పరిస్థితుల్లో ఉంటే మనం అనుకుంటాం, వాళ్ళు మనకున్నారులే, వాళ్ళు మనల్ని చూసుకుంటారులే, ఇంకా వాళ్ళని బట్టి మనం ముందుకెళ్ళిపోవచ్చు అనుకుంటుంటాం. లేకపోతే ఒకవేళ మనకు మంచి స్నేహితులు ఉంటే, ఆ ఫ్రెండ్స్ ఒకవేళ హై పొజిషన్లో ఉంటే, నా స్నేహితులు తప్పక నాకు సహాయం చేస్తారు, నన్ను లిఫ్ట్ చేస్తారని చెప్పి స్నేహితులను ఆధారంగా చేసుకుంటాం, బంధువులను ఆధారంగా చేసుకుంటాం, లేక మన దగ్గర ఉన్న ఆస్తిని, మన యొక్క డబ్బులను మనం ఆధారంగా చేసుకొని మరి ముందుకు సాగి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. అయితే ఈ చిన్న కుందేళ్ళు ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాయి, బండ సందులను
ఆమె యొక్క ఆశ్రయస్థానంగా చేసుకుని ప్రియమైన వారులారా, ఈ బండ ఈరోజు మనతో కూడా మాట్లాడుతుంది. ఏ కుందేళ్ళైతే పేటు సందులలో పేటు బండలలో తమ నివాసాన్ని ఏర్పరచుకున్నవో ఆ బండ మనకు కూడా ఒక ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తూ ఉంది. క్రీస్తు అనే బండను మనం ఆశ్రయించవలసిన వారంగా ఉన్నాం. ఈ 18వ కీర్తన 2వ వచనంలో భక్తుడైన దావీదు ఈ మాట అంటున్నాడు. 18వ కీర్తన, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. హీఈస్ మై రాక్, ఆయనే నా రాయి, అలాగే ఆయనే నా బండ అని తాను చెప్తున్నాడు. 32వ కీర్తన 7వ వచనంలో అంటాడు, నా దాగు చోటు నీవే, యు ఆర్ మై హైడింగ్ ప్లేస్. 46వ కీర్తన 1-2 వచనాల్లో అంటాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. హీఈస్ మై రెఫ్యూజ్, హీఈస్ మై ఫోర్ట్రెస్. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ చిన్న కుందేళ్ళు గుంపులు గుంపులుగా జీవిస్తాయంట, ఒంటరిగా ఉండవంట. దే లివ్ ఇన్ కాలనీస్. ఒక తక్కువ లేకుండా ఒక 50 కుందేలు కలిసి ఉంటాయంట. అవన్నీ ఒకే చోట కలిసి నిద్రపోతాయంట. ఆహారం కోసం కలిసి వెళ్తాయంట. ఆ చక్కని ఆ బండలను ఆశ్రయించి బండల్లో తమ యొక్క నివాసాలు ఏర్పాటు చేసుకున్న ఈ కుందేళ్ళు కాలనీస్లో గుంపులు గుంపులుగా అవి నివసిస్తాయి. చాలా ఆ పేటు బండలలో అవి నిద్రపోతాయి, హాయిగా ప్రశాంతంగా నిద్రపోతాయి. వాటికి ఎక్సలెంట్ విజన్ ఉందంట, మంచి కనుదృష్టి అంట. చాలా దూరం, సుమారుగా ఒక 900 మీటర్ల దూరంలో ఉన్న శత్రువును కూడా పసిగట్టగలవంట. ఆ శత్రువును గుర్తుపట్టి మరి ఆ శత్రువు నుంచి తప్పించుకోవడానికి చాలా సులువుగా మెలకుగా ఆ బండ సందుల్లోకి వెళ్ళిపోయి దాక్కుంటాయంట. ఎంత గొప్ప విషయం కదా. ఈ సమయంలో మనం ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. హూ ఈజ్ అవర్ హైడింగ్ ప్లేస్? ఎవరు మన దాగుచోటు? ఎవరిని మనం ఆశ్రయించి జీవిస్తున్నామో మనం ప్రశ్నించుకోవాల్సిన వారంగా ఉన్నాము. భక్తుడు తాను రాసిన కీర్తనల్లో 7వ కీర్తన 1వ వచనం, 11వ కీర్తన 1వ వచనంలో అంటాడు, దేవా నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, దేవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను అని అంటాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. మనం ఎవరిని ఆశ్రయిస్తున్నామో ఈ చిన్న కుందేళ్ల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ మనం ప్రశ్నించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. ఎవరిని నువ్వు ఆశ్రయిస్తున్నావు? ఎవరిని ఆశ్రయిస్తే మనం ధన్యులం అవుతాం, ఎవరిని ఆశ్రయిస్తే మనం ధన్యతను పోగొట్టుకుంటాం. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపం. మన హృదయాన్ని దేవుని మీద నిలపవలసిన వారంగా ఉన్నాం. మన దేవుని ఆశ్రయంగా చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అయితే కొందరు శరీరులను ఆధారంగా చేసుకుంటారు, నరులను ఆశ్రయిస్తారు, శరీరులను తమకు ఆధారంగా చేసుకుంటారు. అలాంటి వారు ధన్యులు కాదు, అలాంటి వారు దేవుని దీవెన పొందరు అని చాలా స్పష్టంగా ఇర్మియా ద్వారా తెలియబడతా ఉంది. 118వ కీర్తనలో కూడా ఒక మంచి మాట ఉంది, అది కూడా ఈ సమయంలో మనం చదువుకుందాం. చూడండి, 118వ కీర్తన 8వ వచనం, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలాసార్లు మనుషులను ఆశ్రయిస్తుంటాం, చాలాసార్లు ఒక ఉన్నతమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఆశ్రయిస్తుంటాం, వాళ్ళ ద్వారా మనకు మేలు జరుగుద్ది అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఇక్కడ దేవుని వాక్యం మనతో చెప్తుంది, మనుషులను నమ్ముకొనుట కంటే దేవుని నమ్ముకుంటే ఆశ్రయిస్తే నీకు మేలు, రాజులను నమ్ముకొనుట కంటే దేవుని ఆశ్రయిస్తే నీకు మేలు. కనుక మన జీవితంలో మేలు కలగాలంటే మనం దేవుని ఆశ్రయించవలసిన వారంగా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి 3 ఉదాహరణలు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఈ చిన్న కుందేళ్ల లాంటి అపవిత్రమైన జీవితం కలిగిన లేక సమాజం చేత వెలివేయబడిన వ్యక్తులు దేవుణ్ణి తమ ఆశ్రయంగా చేసుకున్నప్పుడు లేక దేవుణ్ణి తాము ఆశ్రయించినప్పుడు వారికి ఎటువంటి ఎక్స్ట్రాడినరీ గ్రేస్ దొరికిందో దాని గురించి నేను ఉదయకాల సమయంలో మీకు నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా రూతు గ్రంథంలోకి వెళ్దాం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. రూతు గ్రంథంలో మనం రూతును చూస్తాము. రూతు ఒక మోయాబీయురాలు.
బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు మరి ఒక ఇశ్రాయేలీల కుటుంబం ఒకటి మోయాబుకు వెళ్తుంది తమ ప్రాణాలను కాపాడుకోవాలని. మోయాబు దేశంకి వెళ్ళిన ఎలీమెలకు, నయోమి, మహ్లోను, కిల్యోను కొంతకాలం అయిన తర్వాత ఇంటి యజమాని ఎలీమెలకు చనిపోతాడు. 2 కుమారులు మహ్లోను, కిల్యోను చనిపోతారు. కేవలము ఈ యొక్క నయోమి విధవరాలుగా మిగిలిపోద్ది. ఆమెతో పాటు 2 కోడళ్ళు రూతు, ఓర్పా కూడా మిగిలిపోతారు. బెత్లెహేములో యెహోవా తన జనులను దర్శించెను అన్న వార్త విన్న తర్వాత ఇప్పుడు నయోమి తిరిగి తన దేశానికి వెళ్ళాలి, బెత్లెహేముకి వెళ్ళాలని తాను ఒక నిర్ణయం చేసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని తన అత్తయ్యన నయోమి మొదట సపోర్ట్ చేయకపోయినా తాను బలవంత పెట్టి తన నిర్ణయాన్ని తెలియజేసి తాను తన అత్తయ్యన నయోమితో తాను బయలుదేరి మరి బెత్లెహేముకి వస్తుంది. అది మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. 2వ అధ్యాయంలో మనం బ్రతకాలి కాబట్టి, అక్కడ సర్వైవ్ అవ్వాలి కాబట్టి, నేను ఏదో ఒక పొలంలోకి వెళ్ళి పరిగెరుకొని వస్తానని చెప్పి బయలుదేరిన రూతు వారి యొక్క సమీప బంధువైన బోయజ్ పొలంలోకి వెళ్తుంది. బోయజ్ పొలంలో పరిగెరుకుంటా ఉంటుంది. బోయజ్ పొలంలో పరిగెరుకుంటూ ఉండగా కొంతసేపటికి బోయజ్ వస్తాడు. బోయజు ఆ పొలంలో ఉన్న కొత్త అమ్మాయి ఎవరో కనుక్కుంటాడు. కనుక్కొని ఇలాగూ మరి మోయాబు దేశం నుంచి వచ్చిందని తెలిసి ఆ రూతుతో తాను ఒక మాట అంటాడు. 2వ అధ్యాయం 12వ వచనం. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఇప్పుడు రూతుతో బోయస్ చెప్తున్నాడు, అమ్మా నీవు నీ తల్లిదండ్రులు విడిచిపెట్టావు, నీ జన్మభూమిని విడిచిపెట్టేశావు, నీవు ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా రెక్కల కింద హాయిగా సురక్షితంగా ఉండడానికి నీవు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇస్తాడు. అసలు ఈ రూతును గురించి మనం ఆలోచన చేస్తే మోయాబీరాలు ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంటుంది. మోయాబీలను 10 తరాల వరకు మీరు మీలో కలుపుకోవద్దు, వాళ్ళు మీతో బంధుత్వం కానీ ఏ రకంగా కూడా వాళ్ళు మీలోనికి రావడానికి వీల్లేదని చెప్పబడింది. అయితే ఒక అపవిత్రమైన జనాంగం అమ్మోనీలు, మోయాబీలు అనేవాళ్ళు. అపవిత్రమైన జనాంగానికి చెందిన మోయాబీరాలైన రూతు ఎంతగా ఆశీర్వదింపబడిందంటే, మరి మోయాబుని విడిచిపెట్టి బెత్లెహేముకి వచ్చింది. బెత్లెహేములో ఎరుగకయే బోయజు పొలంలోనికి వెళ్ళింది. అక్కడ ఒక చక్కని ఆశీర్వాద పోచనాలను అందుకుంది. ఆ తర్వాత నయోమి యొక్క నడిపింపు చొప్పున బోయజు కళ్ళములోనికి వెళ్ళి మరి బోయజును ఆశ్రయించింది. ఆ పిదప మనకు తెలుసు 4వ అధ్యాయంలో బోయజు రూతును తన ఇంటిలోనికే, తన కుటుంబంలోనికే, తన జీవితంలోనికి ఆమెను చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఒక అపవిత్రమైన జనాంగానికి చెందిన రూతు దేవుణ్ణి ఆశ్రయించినందుకు నయోమి రావద్దని చెప్తుంది. అప్పుడు అంటది, అత్త నువ్వు రావద్దు అని, నా వెంబడి రావద్దు అని నువ్వు దయచేసి అనొద్దు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి నొందు చోట నేను మృతి పొందుదును, అక్కడే పాతి పెట్టబడేదని కానీ నన్ను మాత్రం నువ్వు రావద్దని చెప్పొద్దని చెప్పాడు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నీ దేవుని కోసం నేను వస్తున్నాను. నీ దేవుణ్ణి నా ఆశ్రయస్థానంగా చేసుకోవాలనుకుంటున్నాను, నీ దేవుణ్ణి నా దాగుచోటుగా చేసుకోవాలనుకుంటున్నానని అపవిత్రమైన జనాంగానికి చెందిన మోయాబీరాలను రూతు బయలుదేరొచ్చింది. ఆ రూతు ఒక సురక్షితమైన ఇశ్రాయేలీ దేవుడిని యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉంది. సంపూర్ణమైన బహుమానాన్ని తాను పొందింది, పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని తాను పొందింది. తుదకు యేసుక్రీస్తు యొక్క వంశావళిలోనికి ఆమె వెళ్ళిపోయినట్లుగా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకి కారణం ఏంటో తెలుసా? ఏది తన దాగుచోటో ఆలోచించుకుంది. ఎవరిని తన ఆశ్రయంగా చేసుకోవాలో, తాను ఎక్కడ నివసించాలో, తన నివాస స్థలం ఏదో తను సరిగ్గా నిర్ణయించుకుంది. మోయాబు నేను నివసించాల్సిన స్థలము కాదు, మోయాబులో నేను నివసించను, ఇశ్రాయేలీల దేశము, ఇశ్రాయేలీ దేవుడైన యెహోవా యొక్క ప్రజల మధ్యలో నేను ఉంటానని బయలుదేరి వచ్చింది. తన జీవితం ధన్యమైంది. 2వ ఉదాహరణ చెప్తాను చూడండి. లోకాసువార్త 7వ అధ్యాయం. లోకాసువార్త 7వ అధ్యాయంలో మనకి ఒక భయంకరమైన పాపాత్మురాలైన స్త్రీ మనకి కనబడుతుంది. చాలా పాపాత్మురాలైన స్త్రీ, అపవిత్రమైన స్త్రీ, పాపములతో జీవిస్తున్న స్త్రీ, సమాజం చేత వెలివేయబడిన స్త్రీ. ఆమెను చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు. అటువంటి స్త్రీ, అటువంటి అపవిత్రమైన పాపాత్మురాలైన పవిత్రత లేని, పరిశుద్ధత లేని ఒక స్త్రీ ఒకానొక దినాన క్రీస్తును తాను ఆశ్రయించింది. ఒక పరిసేయుడు, సీమోన్ అనే పరిసేయుని ఇంట యేసు ప్రభు భోజనానికి వచ్చున్నాడని తెలిసి, ఆయన భోజన పంక్తిలో ఉన్నాడని తెలిసి ఆమె బయలుదేరి వచ్చేసేసింది.
అపవిత్రమైన ఆ స్త్రీ, పాపంలో కొట్టుమిట్టాడుతున్న ఆ స్త్రీ పవిత్రుడైన పరిశుద్ధుడైన యేసు క్రీస్తును తను ఆశ్రయించింది. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనం, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి యేసు ప్రభు యొక్క వెనుక తట్టు వచ్చింది, వెనుక తట్టు నిలబడింది, పాదాల దగ్గర నిలబడింది, భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఆ కళ్ళనీళ్ళు ఆయన పాదాల మీద పడతా ఉన్నాయి. ఆ కళ్ళనీళ్ళతో యేసు ప్రభు యొక్క కాళ్ళు తుడిచింది. తర్వాత తను తీసుకొచ్చిన తన వెంట్రుకలతో తుడిచింది. తాను తెచ్చిన అత్తరు ఆ పాదములకు పూసి ఆ పాదాల దగ్గరే ఉంది, ఆ పాదములను ముద్దు పెట్టుకుంటూ ఉంది. అయ్యా నేను నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా, అయ్యా నేను నీ పాదాలను ఆశ్రయిస్తున్నానయ్యా, అయ్యా నన్ను నీ పాదాల దగ్గర ఉండనిమ్మని చెప్పి బ్రతిమలాడుకుంటుంది ఒక అపవిత్రమైన పాపాత్మురాలని స్త్రీ. ప్రభు అంటున్నాడు 48వ వచనంలో, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో చెప్పెను. 50వ వచనంలో, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గల దానమే వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పి. అపవిత్రమైన పొట్టి కుందేలు లాంటి పాపంతో నిండిపోయిన బ్రతుకుతో నిండి ఉన్న ఈ పాపాత్మురాలనే స్త్రీ క్రీస్తు అనే బండ వద్దకు వచ్చింది. క్రీస్తును తన ఆశ్రయముగా చేసుకుంది. క్రీస్తును ఆశ్రయించింది. క్రీస్తును తన దాగుచోటుగా చేసుకోవాలనుకుంది. దేవుడు ఆమె యొక్క కోరికను మన్నించాడు. ఆమె రక్షించబడింది. అమ్మ నీ విశ్వాసం నిన్ను రక్షించింది, సమాధానం గల దానివై వెళ్ళు, గో ఇన్ పీస్ అని చెప్పి ఆమెను ఆశీర్వదించాడు. సుమా, ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ ఆత్మీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, లేక భౌతికంగా కుటుంబ పరంగా కావచ్చు, ఎంత తక్కువ స్థితిలో, నీచమైన స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో ఉన్నా కానీ ఈ పరిస్థితుల్లో మనం ప్రభువును ఆశ్రయించగలిగితే, ప్రభువును మన ఆశ్రయ స్థానంగా చేసుకోగలిగితే, ప్రభువును మనము ఆశ్రయించగలిగితే ఆయన మన జీవితాలను మార్చగలడు, ఆయన మన జీవితాలను ఆశీర్వదించగలడు. ఇట్టి నిర్ణయం చేసుకోగలిగిన ఎక్స్ట్రీమ్ విజ్డమ్ మనకి కావాలి. 3వ ఉదాహరణ చెప్తాను. ఇదే లూకాసు వార్త 8వ అధ్యాయం నుంచి మనం తీసుకుందాం. 8వ అధ్యాయం 43వ వచనంలో, లూకాసు వార్త 8:43, అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ. లేవి కాండంలో గనుక మనం వెళ్తే ఈ స్త్రీ అపవిత్రమైన పరిస్థితిలో ఉన్న స్త్రీ, సమాజానికి దూరంగా ఉండాలి, ఇంట్లో దూరంగా ఉండాలి, కడగా ఉండాలి. ఎంతకాలం కడగా ఉంటుంది? 12 సంవత్సరాల నుంచి ఈ అనారోగ్యంతో ఒక అపవిత్రమైన స్త్రీగా సమాజం చేత గుర్తించబడిన ఈ స్త్రీ ఒకానొక రోజు యేసు ప్రభువును ఆశ్రయించింది. యేసు ప్రభువే నాకు శరణమని అర్థం చేసుకుంది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట, ఎన్నో చికిత్సలు చేసిందంట, తన డబ్బంతా వేయపరుచుకుందంట, తన పరిస్థితి ఇంకా మరి సంకటమైందంట. ఆ పరిస్థితిలో ఒక నిర్ణయం చేసుకుంది, దేవుని నేను ఆశ్రయిస్తాను. పేటు సందులను తన ఆశ్రయముగా చేసుకున్న ఒక చిన్న కుందేలులాగా ఈ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ తన జీవితంలో ఒకానొక దినాన ఒక రైట్ డెసిషన్ చేసుకోగలిగింది, ప్రభువుని నేను ఆశ్రయిస్తానని. ప్రభు దగ్గరికి వచ్చింది, ఎవ్వరూ చూడకుండా వెనక తట్టు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావ రోగం, రక్తధార ఆగిపోయింది. ప్రియమైన వారలారా, ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేసుకున్నాం, ఎవరు మనం ఆశ్రయం, ఎవరిని మనం ఆశ్రయించి, ఎవరిని మనం ఆనుకున్నాం, ఎవరి మీద మనం ఆధారపడుతున్నాం? పడిపోతున్న కంచిన, ఒరుగుతున్న గోడన, లేక స్థిరమైన నిశ్చలమైన రాయి అయిన బండ అయిన క్రీస్తున ఎవరిని మనం ఆధారంగా చేసుకున్నాము, ఎవరిని మనం ఆశ్రయించాము, ఎవరిని మనం నివాస స్థలంగా చేసుకున్నాము. 91 మనం చదువుకున్నాం, మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. చిన్ని కుందేళ్ళు పేటు బండలము తన నివాస స్థలాలుగా అక్కడ తమ నివాసంలో కల్పించుకున్నాయంట, తయారు చేసుకున్నాయంట, ఏర్పాటు చేసుకున్నాయంట. ఇంకెక్కడో నివాసం ఉండటానికి ఇష్టపడలేదు. మోయాబీరాలనే రూతు బెత్లెహేములో తను నివసించాలని నిర్ణయించుకుంది. బెత్లెహేములో ఉన్న ఇశ్రాయేల్ దేవుడిని యెహోవాను ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. తన జీవితం ధన్యమైంది. పాపాత్మురాలైన స్త్రీ తన జీవితం మీద, పాపపు జీవితం మీద విసిగిపోయిన తన జీవితంలో ఒకానొక దినాన
దేవుని యేసు ప్రభుని, పరిశుద్ధుడైన పవిత్రుడైన ప్రభుని ఆశ్రయించింది. తన జీవితం మారిపోయింది సుమా. రక్తస్రావరోగం కలిగిన స్త్రీ జీవితంలో కూడా అదే జరిగింది. అద్భుతం జరిగింది. అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందమ్మా, సమాధానం గల దానివై పొమ్మని ప్రభు ఆశీర్వదించి పంపించాడు. ప్రియమైన వారులారా, ఎవరు ఆయన ఆశ్రయిస్తారో వారందరూ ధన్యులు. 2వ కీర్తన 12వ వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది. ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు. ఉదయకాల సమయంలో ఒక నిర్ణయం చేసుకున్నాం. ప్రభా, నేను నిన్నే ఆశ్రయిస్తాను ప్రభా, నీవే నా ఆశ్రయం ప్రభా, నీవే నా దాగుచోటు ప్రభా, నీవు నన్ను కాపాడు ప్రభా అని ప్రభువుకు మళ్ళీ మనం అప్పగించుకోవాల్సిన వారంగా ఉన్నాం. లోకంలో మనుషులను చూస్తూ ఉంటాము. కొందరు తమ యొక్క జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు, లేక తమ జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని వెళ్ళిపోతుంటారు. కొందరు తమ ఐశ్వర్యాన్ని ఆధారంగా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కీర్తనల గ్రంథంలో కొందరు గుర్రములను బట్టి, కొందరు రౌతులను బట్టి అతిశయిస్తుంటారు. నాకు గుర్రాలు ఉన్నాయిలే, నాకు రౌతులు ఉన్నారులే, నాకు రథాలు ఉన్నాయిలే, నాకు ఐశ్వర్యం ఉందిలే, నాకు జ్ఞానం ఉందిలే అని చెప్పి వాటిని ఆధారంగా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, నష్టపోతారు, దెబ్బతింటారు. ఒక్క ఉదాహరణ నేను చెప్తాను. మరి ఎస్తేరు గ్రంథంలో మనం ఎస్తేరు యొక్క మొర్దెకై మీద పగపట్టిన హగాగీడైన హామాను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, హామాను విర్రవీగాడు. దేన్ని ఆశ్రయంగా, దేన్ని బట్టి తన యొక్క గర్వం, దేన్ని బట్టి తన యొక్క అతిశయము అని గనక మనం చూస్తే చూడండి, ఎస్తేరు గ్రంథంలో హామాను గురించి ఒక మాట రాయబడింది. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు, చాలా మంది పిల్లలు తనకుండుటను గూర్చియు, రాజు తన్ను ఘనపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఎలాగున పెద్దగా చేసిన దానిని గూర్చియు వారితో మాట్లాడాను. హామాను మాట్లాడుతూ ఉన్నాడు. తన ఆశ్రయం ఏంటో మాట్లాడుతున్నాడు, తన స్ట్రాంగ్ హోల్డ్స్ ఏంటో మాట్లాడుతున్నాడు. ఏమనుకుంటున్నారు? నా దగ్గర చాలా డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, ఇంత బంగారం తూసిస్తాను నీ ఖజానాకు అని చెప్పాను. రాజు వెంటనే సమ్మతించాడు. ఐశ్వర్యం ఉంది తన దగ్గర, తన కొడుకులు ఉన్నారు, 10 మంది కొడుకులు ఉన్నారంట. నాకేం ఒక కొడుకు కాదు, 2 కొడుకులు, 10 మంది కొడుకులు ఉన్నారు. ఈ 10 మంది కొడుకులతో నేనేమన్నా చేయగలను అనుకున్నాడు. తన ఉద్యోగ స్థాయిని బట్టి తాను గర్వించాను. ఒక దినాన తనకున్నవన్నీ వెళ్ళిపోయినాయి సుమా. ఉరికొయ్యి మీద ఒంటరిగా వేలాడవలసి వచ్చింది. ఆ ఉరికొయ్యి మీద వేలాడుతున్నప్పుడు తన ఐశ్వర్యం తనకు అడ్డు రాలేదు, తన ఐశ్వర్యం తను తప్పించలేదు. ఆ ఉరికొయ్యి మీద నుంచి తనకున్న 10 మంది కుమారులు తనకు వచ్చి అడ్డు నిలిచి తనను ఉరికొయ్యి ఎక్కకుండా ఆపు చేయలేకపోయారు. తన హోదా, తన స్థాయి కూడా తనకు సహాయం చేయలేకపోయారు. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. ఎందుకో తెలుసా? దేవుణ్ణి తనకు ఆశ్రయంగా చేసుకోలేదు, దేవుడి మీద తాను ఆధారపడలేదు. అదే మనం మొర్దెకైని గనక మనం చూస్తే, మొర్దెకైకి ఐశ్వర్యం ఉన్నట్టు లేదు, మొర్దెకైకి చాలా మంది బిడ్డలు ఉన్నట్టు, బిడ్డలను బట్టి తనకు ఒక మోరల్ సపోర్ట్ ఉన్నట్టు మనకు కనబడదు, లేక సమాజంలో ఒక స్టేటస్ ఉన్నట్టు మనకు కనబడదు. కానీ ఆ మొర్దెకై జీవితంలో మనకు కనబడేది ఒకటే, జీవము గల దేవుణ్ణి తాను ఆధారంగా చేసుకున్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను తనకు ఆశ్రయంగా చేసుకున్నాడు. అందుకే ఒకే మాట చెప్పాడు, నేను యూదుడును గనక ఆ పని చేయజాలను, నా దేవుడు నాకు ఆశ్రయంగా ఉన్నాడని. ఆ దేవుడి మీద ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళాడు. ఆఖరికి దేవుని తనకు ఆశ్రయంగా చేసుకున్న మొర్దెకై చిరస్థాయిగా మిగిలిపోయాడు. హామాను ఉన్నట్టుండి మధ్యలోనే అంతర్ధానం అయిపోయాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు గుర్తుపెట్టుకున్నాం. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు. లిటిల్ క్రీచర్స్, వీక్ క్రీచర్స్, బలము లేని జీవులు. ఒకవేళ మనకు బలం లేకపోవచ్చు, మంది బలం లేకపోవచ్చు, కండ బలం లేకపోవచ్చు, ధన బలం లేకపోవచ్చు, ఆరోగ్య బలం లేకపోవచ్చు, ఏమి లేకపోయినా భయపడాల్సిన అవసరం లేదు సుమా. మనం ఎవరిని మన ఆశ్రయంగా చేసుకున్నామో, మనం ఎక్కడ నివాసాలు కల్పించుకుంటున్నామో, ఎవరిని మనం దాగుచోటుగా చేసుకున్నామో ఒక్కసారి ఆలోచన చేసుకుని పరీక్షించుకుని, దేవుని మన దాగుచోటుగా, మన ఆశ్రయ స్థానంగా, మన నివాస స్థలంగా చేసుకుని ఆయన మీద మనం ఆధారపడి కనుక ముందుకు వెళ్ళగలిగితే నిజంగా మనకి ఈ లోకంలో కొదువ అంటూ ఏమీ లేదు. అందుకే భక్తుడు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన మన ఆశ్రయంగా చేసుకుంటే మనకు లేమి కలుగదు. ఆయన మన గురించి టేక్ కేర్ చేస్తాడు, ఆయన మన గురించి శ్రద్ధ తీసుకుంటాడు, ఆయన మన అవసరాలు తీరుస్తాడు. నిర్భయంగా, నిబ్బరంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఆయనలో ముందుకు సాగగలము. కనుక దేవుని మన ఆశ్రయంగా చేసుకుందాం. దేవుని కృపలో ముందుకు సాగి వెళ్దాం. ప్రభు ఈ మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ఉదయకాల సమయంలో ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఒకవేళ మన మనస్సు ఈ లోక సంబంధమైన వాటి మీదకి మళ్లించబడి ఉంటే, దేవుని మీద మన మనస్సు నిలపలేని పరిస్థితుల్లో మనం ఉంటే, దేవుణ్ణే మన గురిగా, దేవుణ్ణే మన లక్ష్యంగా, దేవుణ్ణే మన ఆశ్రయంగా చేసుకోకపోతే ఉదయకాలం ఒక మంచి నిర్ణయం చేసుకుందాం. ప్రభువా, నీవు నా ఆశ్రయంగా ఉండు ప్రభువా, నా దుర్గముగా ఉండు, నా కోటగా ఉండు, నా దాగుచోటుగా ఉండు. నేను నరులను ఆశ్రయించను, శరీరులను నాకు ఆధారంగా చేసుకోను. నీవే నా ఆధారం ప్రభా, నీవే నా ఆశ్రయం ప్రభా, నీవే నా దాగుచోటు ప్రభా. ఆ చిన్న కుందేళ్ళు చేసుకున్న నిర్ణయం, ఆ కోనీస్ చేసుకున్న నిర్ణయం ప్రభా ఈ ఉదయకాలం నేను చేసుకుంటున్నాను. నేను నీలో దాక్కోవాలనుకుంటున్నాను, నిన్ను నా దాగుచోటుగా చేసుకోవాలనుకుంటున్నాను ప్రభా. నన్ను నీలో దాచిపెట్టు అని ఒక నిర్ణయం చేసుకుందాం. ప్రభు యొక్క కృపను మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, మీకు స్తోత్రాలు నాయన. ఉదయకాలం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, ఆయనను పేటు బండలలో అవి నివాసములు కల్పించుకొనును అని వ్రాయబడినందుకు స్తోత్రాలు. బలము లేని జీవులే, బలహీనమైన జీవులే చిన్న కుందేళ్ళు, పొట్టి కుందేళ్ళు. అయినా కానీ ప్రభా, పేటు సందులలో, పేటు బండలలో నివాసాలను కల్పించుకున్నవి, నివాసాలను ఏర్పాటు చేసుకున్నవి ప్రభా. ఎంతో సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్లో జీవించడం, నివసించడం నేర్చుకున్నాయి ప్రభా. ఉదయకాల సమయంలో మేము కూడా తండ్రి మిమ్మల్ని మా దాగుచోటుగా, మిమ్మల్ని మా ఆశ్రయంగా, మిమ్మల్ని మా నివాస స్థలముగా చేసుకొని, మా ఆశ్రయంగా మిమ్మల్ని ఎంచుకొని మిమ్మల్ని ఆశ్రయిస్తూ అన్ని విషయాలలో మీ మీద ఆధారపడుతూ మా విశ్వాస జీవితంలో ముందుకు సాగి వెళ్ళడానికి సహాయం చేయండి. మాకు కలుగుతున్న కష్టాల్లో, శ్రమల్లో, బాధలలో మా ప్రభా మీలో మేము దాక్కోవడానికి మాకు సహాయం చేయండి. మీలో మేము క్షేమంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. మీలో ఉన్న భద్రతను మేము అనుభవించడానికి సహాయం చేయండి. ఇది నాన్న ఈ ప్రోగ్రామ్ను ఏ బిడ్డలైతే వీక్షిస్తున్నారో, ఏ శ్రమలు గుండా, ఏ కష్టాల గుండా, ఏ ఇన్సెక్యూర్ పరిస్థితుల్లో ఉన్నారో ప్రభా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీలో వారికి భద్రత కలుగు చేయండి, క్షేమమును విస్తరింపచేయండి, మీ కృపను సమృద్ధిగా ప్రసాదించండి. మీ నామ మహిమార్థంగా ప్రతి ఒక్కరిని స్థిరపరచండి. మాకందరికీ తోడై ఉండుమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చిత్తమైతే మరలా రేపు ఉదయకాలం ఇదే సమయానికి ఇదే కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.